सभायै मंगलं भूयात् सभ्यानां च यशस्विनां सर्वं शिवमयं भूत्वा चिरवृद्धिं प्रपद्यताम्। श्री निरंतरानंद निश्रेयसार्थ साधकमु सर्वकिल्बिष बाधकमु समग्र विज्ञानदमु महामहिम घनमु शरणमगुमाकु सद्गुरु चरण युगमु। అద్భుతమైన ఈ ప్రార్థనా పద్యంతో శ్రీ ప్రభాకర శాస్త్రి గారి యశోమూర్తిని ధ్యానిస్తూ వారి కుటుంబ సభ్యులు, యోగమండలి మిత్రులు ఇంతమంది సమాసీనులై ఉన్న ఈ సదస్సులో వారి గురించిన 4 వాక్యాలను పలికే అదృష్టాన్ని కల్పించిన శ్రీమతి యోగజ్యోత్స్న గారికి, శ్రీ వేటూరి ఆనందమూర్తి గారికి, తదితరులైన మహనీయుల మీ అందరికీ నమస్కారములు. శ్రీ నిరంతర ఆనంద నిశ్రేయసార్థ సాధకము అన్నారు. అద్భుతమైన పదబంధములతో కూర్చిన సమాసమది. ఆనందములు అనేకములుంటాయని తైత్తిరీయం అంటున్నది. మానుషానందము, పితృలోకానందము, ప్రాజాపత్యానందము, దేవానందము, మహానందము ఇత్యాదిగా 22 శ్రేణీ రూపములైన ఆనందములను ప్రస్తావించింది. వాటన్నింటిలో అత్యున్నతమైనది మహానందము. ఆ మహానందమునే పోతన్న గారు మహానందాంగన డింభకున్నని శ్రీ కైవల్య పదంబు పద్యములో సంస్మరించారు. అది నిరంతర ఆనంద రస ప్రవాహము ఎప్పుడవుతుందంటే మహానంద బ్రహ్మానంద స్థితిలోకి చేరినప్పుడు. అది నిరంతర అనే పదం ద్వారా దాన్ని ఆనంద రస ప్రవాహము అని వారు సూచించినారు. అది నిశ్రేయసార్థ సాధకము. ఆ ఉన్నత స్థితిలో అది జనన మరణాల పునరావృత్తులు లేనటువంటి మోక్షమును సాధించే సాధకమైనటువంటి నిరంతర ఆనంద రస ప్రవాహ రూపమైనటువంటి సద్గురు చరణయుగము అని పద్యాంతంలో అన్వయించారు. అది సర్వ కిల్బిష బాధకము అన్నారు. ప్రారబ్ధము, సంచితము, ఆగామి ఇత్యాదులుగా కలిగిన పాపములనే కాక ఉపనిషత్తులలో చెప్పబడిన ఆ అనంతములైన సర్వ పాపములను, శ్రీ మహాభాగవతంలో పంచమ స్కంధంలో చెప్పబడిన అనేకానేకములైన పాప పంకిలములన్నింటికీ అది బాధకము అని చిత్రీకరించారు. అది సమగ్ర విజ్ఞానదము. విజ్ఞానము అనే పదం చేత అద్వితీయమైన బ్రహ్మానందమును సూచించటం జరిగింది. విజ్ఞానము అనేది లౌకిక దృష్టితో చూసినప్పుడు లౌకికమైనటువంటి సమస్త విజ్ఞానముల యొక్క సమన్వయము చేసుకునే శక్తి సమగ్ర విజ్ఞానదము. అది మహామహిమ ఘనము అన్నారు. ఆనంద ఘనము ఇత్యాదులైన పదబంధములలో మనకు సుపరిచితమైన అది అణిమాది సిద్ధులలో ఒకటైనటువంటి మహిమ కాదు. అది ఆకారాంత దీర్ఘం. ఇది ఇమనిత్ శబ్దాంతమైనటువంటి మహిమ శబ్దము. ఇది సర్వకిల్బిష బాధకము, సమగ్ర విజ్ఞానదము, నిరంతర ఆనంద నిశ్రేయసార్థ సాధకము అయినటువంటి మహిమము. అది ఘనీభవించి ఆనంద ఘనస్వరూపాన్ని పొంది సద్గురు చరణ యుగమై శిష్యుని యొక్క కన్నుల ముందు పొడకట్టగా ఆ సమగ్రమైన ఆ విజ్ఞానదమైన సద్గురువు యొక్క చరణయుగాన్ని ప్రార్థిస్తూ ధ్యానిస్తూ శిష్యుడు చేస్తున్న, భక్తుడు కావిస్తున్న ప్రార్థనమది. శ్రీ బ్రహ్మశ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి సమస్త సాహిత్యాన్ని అన్వీక్షించే మునుపు మనం ఒక్కసారి వారి ప్రార్థనతో అడుగు పెడుతున్నాము. ఇంకొక చమత్కారం ఉన్నది. ఆంధ్రత్వం ఆంధ్ర భాషాచ నాల్పస్య తపసఫలం తత్రాపి యాజుషీ శాఖ ప్రాభాకర పరిశ్రమ అని అప్పయ్య దీక్షితుల వారు ఏ పుణ్యఘడియలో అన్నారో కానీ ఆంధ్రత్వము మూర్తీభవించిన వారు బ్రహ్మశ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారు.
ఆంధ్రత్వము మూర్తీభవించి ఆంధ్ర భాష కొరకై తన అనల్పమైన తపఫలాన్ని ధారపోసిన వారు, నాల్పస్య తపసఫలం అన్నారు కదా, తన అనల్పమైన తపఫలాన్ని ధారపోసిన వారు బ్రహ్మశ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారు. అప్పయ్య శాస్త్రి గారు ప్రాభాకర పరిశ్రమ అన్నది ప్రభాకరుల యొక్క పరిశ్రమని ఉద్దేశించి అన్నట్లుగా మనము అది భవిష్యత్ కాలంలో భవిష్యమాణమైనటువంటి అవతారమును వర్ణిస్తున్నటువంటి శ్లోకముగా భావిస్తే అనర్ఘమైన భావుకతతో కూడిన శ్లోకమది. ప్రాభాకర పరిశ్రమ, ప్రభాకరుల యొక్క జీవిత పరిశ్రమనంతటినీ మూర్తి కడుతున్న అద్భుతమైన శ్లోకమది. కాగా వారి ఆ పరిశ్రమను తలుచుకుంటే ఎంతటి వారికైనా ఆశ్చర్యం కలుగుతుంది. పూర్వము భగవత్ పతంజలి మానవాళి యొక్క ఆరోగ్య పరిరక్ష కోసం యోగ సూత్రాలను రచించి మానవుల భాషా సంస్కారము కోసము తన మహాభాష్యమును రచించినట్లుగా భాషా సంస్కారము, ఆరోగ్య పరిరక్ష ఈ రెండు మార్గములలోనే భగవత్ పతంజలి వలె వీరు కూడా ఆంధ్ర భాషా సంస్కారము, యోగ పరిశ్రమ ద్వారా ఆరోగ్య పరిరక్ష అన్న ఈ రెండు మార్గాలను అచ్చము అప్పయ్య దీక్షితుల వారన్నట్లు ప్రాభాకర పరిశ్రమమంతా భగవత్ పతంజలి వలె యోగ సూత్రములు, భాష్యకల్పన ఈ రెండు మార్గములలో అంతర్భవించింది. 1000 మంది వ్యక్తులు, 10,000 సంస్థలు సాధించలేని విద్యా విజయాలను ఒక్క జీవిత కాలంలో సాధించి ఆ పేరు ప్రతిష్టలన్నింటినీ తృణప్రాయంగా విడిచివేసి కేవలము జీవ విచారము, కర్మ విచారము, ఆత్మ విచారము, తుదకు బ్రహ్మ విచారానికి దారితీయగా జీవ బ్రహ్మైక్య యోగ సాధనతో జీవితాలకు వెలుగుబాటలను పరిచిన మహామనీషి బ్రహ్మశ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారు. ఈరోజు నేను మీ ఎదుట నిలబడి శ్రీ ప్రభాకర శాస్త్రి గారితో ప్రత్యక్ష సంబంధ బాంధవ్యము కలిగిన కుటుంబ సభ్యులతో, వారి యోగ మిత్రులతో ఏటేటా సమావేశమవుతూ కేవల అనుభవ ఆనందమూర్తులై వారిని అధికరించిన ఎన్నో విశేషాలు తెలిసిన మీ ముందు నిలబడి బ్రహ్మశ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారు ఎటువంటి వారంటే అని మీ ముందు మాట్లాడటం, మీకే చెప్పటం ఎట్లా ఉందంటే, అయోధ్యలో కౌసల్యాదుల ముందు నిలబడి లవకుశులు వినుడు వినుడు రామాయణ గాథ అని పాడినట్లుగా వారికే రామాయణ కథను, ఆ రామాయణ కథలో ప్రత్యక్ష పాత్రలైన కౌసల్యాదులకే రామాయణ గాథను వినిపించినట్లు ఆ సన్నివేశం నాకు జ్ఞాపకానికి వస్తున్నది. మహాపురుష నామకీర్తనము ఎంతటి పుణ్యఫలదాయకమో మహాపురుష నామ శ్రవణము కూడా అంతే పుణ్యఫలదాయకం. ఈరోజు ఆ మహనీయుని యొక్క నామస్మరణము శ్రవణ మంగళమై ఉభయతారకం కావాలన్న నమ్మకంతో నేను మీ ముందు నిలబడి 4 మాటలను పలికే సాహసం చేస్తున్నాను. నా చిన్ననాడు హిందూ దినపత్రికలో ఆధ్యాత్మిక ప్రవచనాల ఒక చిన్ని కాలం ఉండేది. మీలో చాలామంది చూసి ఉంటారు. ఆ రోజుల్లో మద్రాసులో, ఇతర ప్రాంతాల్లో జరిగిన ఆధ్యాత్మిక ప్రవచనాలలో ముఖ్యమైన ఒక దానిని ఎన్నుకొని దానిని గురించి సంక్షిప్తంగా పరిచయం చేసే ఒక కాలం ఉండేది హిందూ పత్రికలో, దినపత్రికలో ఒకప్పుడు నా చిన్ననాడు. అందులో పునరుక్తులు లేకుండా నిన్న జరిగిన విషయాన్ని మళ్ళీ సరికొత్త మాటలలో ఏ రోజుకు ఆ రోజు పరిచయం చేస్తూ ఒక ఆధ్యాత్మికమైన సందేశాన్ని ఆ వక్త ఆ రోజు ఏ విధంగా అందించారో సూక్ష్మంగా వివరించే కాలం అన్నమాట అది. అందులో నా చిన్నప్పుడు నేను ఒకరోజు అందులో ఒక కాలం చదివాను. అందులో ఆ ప్రవక్త అన్నారట, మనుష్యులు చేసే అనేక దోషములలో ఆనుషేయము అనే పేరు గల దోషం ఒకటి ఉంటుందట. అంటే మన మనస్సులో ఒక పాప సంకల్పము మొలకెత్తటం అన్నమాట. ఆ పాప సంకల్పాన్ని మనము చేయలేకపోతాం, అంటే ఆ పాపాన్ని ఆచరించలేకపోతాం. అందుకు ధైర్యం చాలకను,
పట్టుబడతామన్న భయం వల్లనో లేక ఇంకేదైనా కారణం వల్లనో సంకల్పం అయితే ఉంటుంది, కానీ ఆ పాపమును మనం చేయలేకపోతామని ఆ రోజు ఆ ప్రవక్త చెబుతూ అన్నారట, ఏ పాప సంకల్పము మన మనస్సులో ఉదయించి రూపుకట్టి మొలకెత్తి అంకురిత కుసుమిత ఫలిత లలితమై వ్యాపించిందో ఆ ఆనుషయ పాపాన్ని, మన మనస్సులో సంకల్పించిన ఆ పాపాన్ని మనము చేయలేకపోయినప్పటికీ మన సంతానము ఏదో ఒక రూపంలో ఆచరిస్తుంది అని ఆయన హెచ్చరించారట. సంతానము కాకపోతే వారి సంతతి మొత్తం మీద ఆనువంశికంగా సంక్రమించి అది ఆ వంశంలో ఆచరింపబడేటట్లు చేస్తుందట. 1969 ప్రాంతాలలో అనుకుంటాను హిందూ దినపత్రికలో చదివిన ఈ విషయం నా మనస్సులో నిలిచిపోయింది. ఆ రోజే సాయంకాలం మేము మా నాన్నగారు, నేను, గాలి బాలసుందర్రావు గారి ఇంటికి వెళ్ళాం. అక్కడప్పుడు తిమ్మావజ్జల కోదండరామయ్య గారు ఉండినారు. వారి దగ్గర మళ్ళీ ఉదయం జరిగిన ఈ ఆనుషయ పాపము యొక్క వివరణ అంతా కూడా సాగింది ప్రసంగంలో. అప్పుడు అంటే పాప సంకల్పము ఉదయించటము, దానిని మనము ఆచరించలేకపోవటము, దాని విషయమై మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో హెచ్చరించటము, ఇవన్నీ జరిగితే తిమ్మావజ్జల కోదండరామయ్య గారు ఆ రోజు నాకు ఈ పద్యాన్ని పరిచయం చేశారు. పాప సంకల్పములనెల్ల భస్మపరచి శుభ సమృద్ధి కల్పించి విశుద్ధమైన పదముపై కోర్కె ఎదలోన కుదురు కొలిపి నన్ను కాపాడుమో గురునాథమూర్తి అన్న అద్భుతమైన ఈ పాప సంకల్పములనెల్ల భస్మపరచి అనటంలో ఉద్దేశము ఆ భస్మీభావము ఎంతవరకు సాగుతుందంటే వంశ పర్యంతము సాగుతుందన్నమాట. ఎన్నాళ్ళు ఆ వంశము కొనసాగుతుందో ఆ గురునాథుని యొక్క దీవెన, చల్లని దీవెన శ్రీరామరక్షయే ఆ కుటుంబాన్ని కాపాడుతుంది. కాబట్టి పాప సంకల్పములనెల్ల భస్మపరచి శుభ సమృద్ధి కల్పించి, శుభము అంటే చరాచర భూతజాతము తన ఎదుట ఉన్న సమస్తము సుఖముగా ఉండాలన్న విశ్వ సంభావనీయత, ఆ లోకమంతా క్షేమంకరంగా ఉండాలని ఆలోచించటం అన్నమాట. పాపము రాకపోవటం, శుభముని ఆలోచించటం, ఈ రెండింటినీ ప్రసాదించేది దివ్య ఆ సద్గురువు యొక్క దీవెన. వేటూరి ప్రభాకర శాస్త్రి గారి ఈ 2 పద్యములను స్మరిస్తూ మనం ఒక్కసారి వెనక్కు వెళ్ళి మనఃకుహరపు లోతులలో నిలిచిపోయిన ఆ సంగతిని ఈ మంగళ ప్రాభాతిక వేళ ఒక్కసారి స్మరిస్తూ పురోవచనికగా స్మరిస్తూ 4 వాక్యాలు చెప్పాలని అనుకున్నాను. ముందే చెప్పినట్లు మీకే అయోధ్యాపురస్థితులైన మీకే రామాయణ కథని వినిపించటం లాగా వారితో ప్రత్యక్ష పరిచయం కలిగిన మీ అందరికీ వారిని గురించి చెప్పటం నా అదృష్ట విశేషం. శ్రీ ప్రభాకరులు 1988 ఫిబ్రవరి 7వ తేదీన కృష్ణా జిల్లా దివిసీమ పెదకళ్ళేపల్లిలో సుందరశాస్త్రి శేషమ్మ దంపతులకు ద్వితీయ పుత్రులై ఆవిర్భవించారు. అమోఘమైన వారి శాస్త్ర పాండిత్యము, కవిత్వ రచన, సాధువర్తన మొదలైన విద్యా సంస్కార మూలములు అన్నింటికీ తండ్రి గారే గురువు. బాల్య వయస్సులో స్వగ్రామంలోని తిక్కన గారి వంశంలో జన్మించిన కొట్టరువు సుందరరామయ్య గారి వద్ద చదువు మొదలుపెట్టారు. అక్కడి నుంచి చల్లపల్లికి వెళ్ళి తర్క వ్యాకరణ యోగ వేదాంత కోవిదులు అద్దేపల్లి సోమనాథ శాస్త్రుల వారి సన్నిధిలో శాస్త్ర విద్యలను అభ్యసించారు. తర్కము, పూర్వమీమాంస, ఉత్తరమీమాంస, వ్యాకరణము ఈ అన్నింటి సమాహార రూపమైన అద్దేపల్లి సోమనాథ శాస్త్రుల వారి వద్ద విద్యాభ్యాసం చేసే అదృష్టానికి నోచుకున్నారు. అందుకే వారి వాక్కుకు అంతటి అంతఃశుద్ధి, తిరుగులేని ప్రామాణికత అలవడ్డాయి. ఆ సంస్కారము చెళ్లపిళ్ళ వెంకట శాస్త్రి గారి గురుత్వానుగ్రహం వల్ల ఉద్దీపించి ఆంధ్రదేశ చారిత్రక మహాపురుషులలో ఒకరయ్యారు. అష్టావధాన శతావధానాలను చేసినప్పటి అమోఘమైన పద్య కవిత ఆశుధారకు కవి చూడామణి బిరుదాన్ని, తదనంతర కాలంలో చిరస్థాయికమైన గ్రంథరచనకు విమర్శక అగ్రేసర వంటి బిరుదాలను అందుకున్నా
గౌరవార్థమైనా సరే ఆయన వాటిని ఏనాడు తన పేరుకు ముందు విశేషణాలుగా నిలుపుకోలేదు. తెలుగు భాషకు మాత్రం తిరుగులేని బిరుద గౌరవాలను ప్రసాదించారు. 18 ఏళ్ల వయస్సులో ప్రభాకరులు జీవికకై మద్రాసు చేరుకున్నారు. అక్కడి ఓరియంటల్ మాన్యుస్క్రిప్ట్ లైబ్రరీలో ఉన్న తాళపత్ర సంపదను చూసినప్పుడు వారికి భవ్యమైన అంతర్దర్శనం సిద్ధించింది. వారి బహుభాషా పాండిత్యానికి, కావ్య పరిష్కరణకు, దేశీ కవితల ఆవిష్కరణకు మార్గదీపనం ఆ గ్రంథాలయంలో వారికి తోచింది. జానపద కవిత్వాభిరుచి, బాలల సాహిత్యం అంటే అభిమానము, సంగీత కృతుల అధ్యయన వారి నిరంతరాయితమైన రచనా వ్యాసంగానికి కొత్త వెలుగులను సంతరించాయి. అనారోగ్యాన్ని సైతం లెక్క చేయక గ్రామైకరాత్రంగా పర్యటించి అరుదైన తాళపత్ర సంపుటాలను, మరుగున పడి ఉన్న వ్యక్తిగత గ్రంథాలయాలను, ప్రకృతి వైపరీత్యాలకు లోనై ప్రజలు ప్రభుత్వాల నిరాదరణ మూలాన మటుమాయమైపోతున్న అనర్ఘ శిల్ప కళా సంపదను సేకరించి లైబ్రరీలకు చేర్చారు. అజ్ఞేయంగా ఉన్న విజ్ఞానాన్ని సుజ్ఞేయం చేయగలిగారు. శ్రీ ప్రభాకరుల వ్యాసంగము నిరంతరాయితంగా కొనసాగింది. పత్రికా రచనలు, రేడియో ప్రసంగాలు, ఉపన్యాసాలతో అక్షరాస్యత అభివృద్ధికి, వాంగ్మయ ప్రచారానికి పూనుకొన్నారు. ఆ కృషి ఫలితంగా వారి పేరు తెలుగుదేశం పట్టనంతగా వ్యాపింపసాగింది. మానవల్లి రామకృష్ణ కవి గారితో స్నేహం వారి పరిశోధనకు అమూల్యంగా దోహదించింది. తంజావూరుకు వెళ్ళి అక్కడి సరస్వతీ మహల్ గ్రంథాలయ నిధిని పాఠకులకు దోసిళ్లతో పంచిపెట్టారు. ఆనాటి కవి పండితులు, పుర ప్రముఖులలో వారిని ఎరుగని వారు లేరు. వేప రామేశం, రెంటాల వెంకట సుబ్బారావు, పనప్పాకం అనంతాచార్యులు, తంజనగరం తేవపెరుమాళయ్య, గిడుగు వెంకట రామమూర్తి, గురజాడ అప్పారావు, మల్లంపల్లి సోమశేఖర శర్మ, కొమర్రాజు వెంకట లక్ష్మణరావు, వేలూరి శివరామశాస్త్రి, కాశీనాథుని నాగేశ్వర పంతులు, ఆకాశంలో ఉండే నక్షత్ర మండలం అంతటినీ స్మరించాలి ఇప్పుడు. అటువంటి దిగ్ధంతులు ఆయనకు కూర్చిన మిత్రులయ్యారు. శ్రీ ప్రభాకరులు 1907లో కొన్నాళ్ళు మద్రాసు వెస్లీ మిషన్ హై స్కూల్లోను, కొంతకాలం ప్రెసిడెన్సీ కాలేజీలోను, ఆ తర్వాత 1939 వరకు గవర్నమెంట్ ఓరియంటల్ మాన్యుస్క్రిప్ట్ లైబ్రరీలోనూ పనిచేశారు. అపురూపమైన తమ ప్రభావశీలిత కారణంగా భారతి సాహిత్య మాసపత్రిక ప్రారంభానికి ప్రేరకులైనారు. 1910లో హేలీ తోకచుక్కను బైనాక్యులర్లో చూసిన తొలి దాక్షిణాత్యులు వీరే. 3 తరాల మహావ్యక్తుల మేధురమైన ఆదరాన్ని చూరగొని వారందరికీ తన ప్రేమాదరాలను పంచిపెట్టిన మహనీయులు ఆయన. 1910లో వారికి పిసిపాటి మహాలక్ష్మమ్మ గారితో వివాహం అయింది. ఆయన వాక్కు, ఆమె అర్థము. వారిది పార్వతీ పరమేశ్వరుల ఆదర్శ దాంపత్యము. శాస్త్రి గారి వాంగ్మయ కృషి అవ్యాహతమైనది. ప్రచురణలు అనేకం. కాకినాడలోని ఆంధ్ర సారస్వత పరిషత్తు, తంజావూరు సరస్వతీ మహల్ గ్రంథాలయము, మద్రాసు ప్రాచ్యలిఖిత గ్రంథ భాండాగారము వంటి గ్రంథాలయాలలో నుంచి, శిథిలమైపోతున్న తాళపత్రాల నుంచి, సాహిత్యాభిమానుల నుంచి అపురూపములైన చాటుపద్యాలను సేకరించి వేల కొద్దీ పద్యాల చాటుపద్య మణిమంజరి ప్రచురణను 1913లో మొదలుపెట్టారు. 2-3 సార్లు పరివర్ధిత రూపాన్ని పొందినా అంత పెద్ద సేకరణ అచ్చు ఇంకా పూర్తిగా కాలేదు. 1918లో ఆంధ్రదేశం కని విని ఎరుగని అలబ్ధ కావ్యాలలోని అనర్ఘ పద్యాలతో వారు ప్రబంధ రత్నావళిని సంకలనించారు. నాచన సోమనాథుని ఉత్తర హరివంశము, పాల్కురికి సోమనాథుని బసవోదాహరణము, బసవ పురాణము, పావులూరి మల్లన సార సంగ్రహ గణితము, అప్పన మంత్రి చారుచర్య, తాళ్లపాక తిరువేంగళప్ప శృంగార అమరుకము, తెనాలి రామలింగ కవి ఉద్భటారాధ్య చరిత్రము, కృష్ణమాచార్యుని ధనుర్విద్యా విలాసము, ఇంకా కాటమరాజు కథ, తంజాపూరి ఆంధ్రరాజుల కథ, చరిత్ర మొదలుగా వారు పరిష్కరించిన గ్రంథాలు సంస్కృత ఆంధ్రాలలో 40కి పైగా ఉన్నాయి.
కృష్ణాధ్వరి నైషధ పారిజాతీయ ద్వ్యర్థి వెల్లంకి తాతంభట్టు కవిలోక చింతామణి వంటి రచనలకు వారి సుపరిష్కృత రచనలు ఇంకా అచ్చుపడలేదు. వారి ఉత్తర హరివంశము వ్యాఖ్యను త్వరలో తిరుపతి దేవస్థానం వారు అచ్చువేయనున్నారు. మద్రాసు ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారంలోని వేలాది వ్రాతప్రతులకు వారు వ్రాసిన సంక్షిప్త పరిచయాలు ఆ గ్రంథాలయం వారి పక్షాన వర్ణనాత్మక సూచీ సంపుటాలుగా అచ్చయినాయి. ఇవి ఆల్ఫబెటికల్ ఇండెక్స్ ఆఫ్ తెలుగు మాన్యుస్క్రిప్ట్స్ ఇన్ ఓరియంటల్ మాన్యుస్క్రిప్ట్ లైబ్రరీ అన్న పేరుతో ఒకటి, ఆ తర్వాత డిస్క్రిప్టివ్ కేటలాగ్ అన్న పేరుతో వర్ణనాత్మక సూచికలు, ఆ తర్వాత ట్రయన్నియల్ కేటలాగ్ అనే పేరుతోటి మరొక్క వివరణ. వీటన్నింటిలోనూ వేటూరి ప్రభాకర శాస్త్రి గారు ఆయా వ్రాతప్రతులకు వ్రాసిన చిన్ని చిన్ని పురోవచనికలు, పరిచాయికా రచనలు విడిగా అచ్చువేయదగినంత విస్తారమైన ఆంధ్ర వాంగ్మయ చరిత్రకు మూలనిధులైన రచనలు. అంతేకాకుండా వారు ఇంతకు మునుపు అచ్చువేస్తున్న రచనలలో వలె కాకుండా ఓరియంటల్ మాన్యుస్క్రిప్ట్ లైబ్రరీ కేటలాగ్స్లో ఉండే పద్ధతిలో కాకుండా కీత్ లండన్లో ఉన్నటువంటి వ్రాతప్రతుల సంకలనాన్ని అచ్చువేశాడు. బార్నెట్ ద్వారా బ్రిటిష్ లైబ్రరీలో ఉన్న ముద్రిత గ్రంథాలు, అముద్రిత గ్రంథాల 2 పట్టికలను అచ్చువేశాడు. ఆ ప్రకారంగానే ఇతర పాశ్చాత్య విమర్శకులు, పరిశోధకులు భారతదేశంలో ఉండే వ్రాతప్రతుల గ్రంథాలయాల వర్ణనాత్మక సూచికలను అచ్చువేశారు. కానీ వీరు ఒక్కొక్క తాళపత్ర గ్రంథంలోనూ చరిత్రకు ఉపకరించే అంశాలను మాత్రం అడ్డుగీటలు గీస్తూ ఆయా వ్యక్తుల యొక్క పేర్లు, ఊరి పేర్లు, అందులో చరిత్రకు ఉపకరించే సాధనాలు, వీటిని ఒక సరికొత్త పద్ధతిలో, ఒక అపూర్వమైన ధోరణిలో రూపొందించారు. అవి ఆంధ్ర వాంగ్మయ చరిత్ర మొత్తాన్ని నిర్మించాలంటే మూల నిధి అన్నమాట. ఆ బేసిక్ సోర్స్ దగ్గరికి వెళ్లకుండా హిస్టారికల్ రీసెర్చ్ అనేది సాధ్యమే కానంత విపులమైన పరిశ్రమను ఎంతో చిన్న వయస్సులో వారు చేయటం అన్నది గొప్ప కృషి. ఆ గొప్ప కృషిని 10 మంది పిహెచ్డి పరిశోధకులు పరిశోధన చేసినప్పటికీ తరగని గని అది. వాటిని దురదృష్టవశాత్తు మన వారు ఇంకా పూర్తిగా వినియోగించలేదని చెప్పాలి. బ్రహ్మశ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి కీర్తి ప్రతిష్టలు చాలా చిన్న వయస్సులోనే శరత్కాలపు వెన్నెల వలె దిగంతాలకు పాకసాగినాయి. 1911, 1914 మధ్య తిరుపతి వెంకట కవుల గీరతము మొదటి 3 భాగాలు వెలువడ్డాయి. తిరుపతి వెంకట కవులకు, వెంకట రామకృష్ణ కవులకు నిర్నిరోధమైన వివాదం ఏర్పడింది. ఆ వివాద చరిత్రని ఇప్పుడు మనం స్మరించటం లేదు. కానీ తిరుపతి వెంకట కవులు మొదట దానిని గీరతము 3 భాగాలుగా ప్రచురించారు. ఆ తర్వాత షష్ఠిపూర్తి ముద్రణల్లో తక్కిన భాగాలు కూడా కలిసి పునర్ముద్రితములు అయినాయి. ఆ వివాదంలో తిరుపతి వెంకట కవుల శిష్యగణం కూడా పాల్గొన్నది. ప్రభాకర శాస్త్రి గారు శ్రీ శ్రౌతం మార్కండేయ శర్మ గారి సంపాదకత్వంలో వెలువడుతుండిన స్వధర్మ ప్రకాశిని అనే పత్రికలో 1910, 1911 మధ్య సతీర్థ్య సంప్రార్థనము అన్న పేరుతో అద్భుతావహములైన 19 పద్యాలను ప్రకటించారు. అవి వేటూరి వారి సమస్త సంకలిత పద్యరచనలలో ఉన్నాయేమో నాకు కనపడలేదు. కానీ ఆనందమూర్తి గారే దాని విషయమై తుది తీర్పు చెప్పగలరు. తప్పకుండా చేరవలసిన రచన అది. ప్రభాకర శాస్త్రి గారి పద్య కవిత్వ సంకలనాలలో సతీర్థ్య సంప్రార్థనము తప్పకుండా చేరాలి. అందులో పైగా 41 పాదాల అతి దీర్ఘమైన చంపకమాల కూడా ఉన్నది. చివర్లో అంటారు కదా, తేటల్ తేరిన సత్కవిత్వమున కీర్తిన్ కాంచుచున్నట్టి మీ బోటుల్ అన్నది వెంకట రామకృష్ణ కవుల్ని ఉద్దేశించి వారు అంటున్న మాట. తేటల్ తేరిన సత్కవిత్వమున కీర్తిన్ కాంచుచున్నట్టి మీ బోటుల్ యత్ కవిత అమృతాంబుధికి అంబోదంబులై యత్ కవిత అమృతాంబునిధికి అంబోదంబులైరి. ఆ నిరాఘాటుల్
తిరుపతి వెంకటేశ్వరులకున్ ఆ నిరాఘాటుల్ తిరుపతి వెంకటేశ్వరులకున్ గారాపు శిష్యుండా. వారికి ఎంతో కూర్మి శిష్యుడైన వాడిని, గారాపు శిష్యుడు అనే మాటలో ఉండే ప్రేమాదరాలను వారు ఎంతటి ప్రేమకు నోచుకున్నారో మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ సార్. తేటల్ తేరిన సత్కవిత్వమున కీర్తిన్ కాంచుచున్నట్టి మీ బోటుల్ యత్ కవిత అమృతాంబుధికి అంబోదంబులైరి. ఆ నిరాఘాటుల్ తిరుపతి వెంకటేశ్వరులకు గారాపు శిష్యుండా. నా మాటలు కొంచెము వీనులన్ చొనుపుడి మన్నింపుడి వేడెదన్ అని అద్భుతమైన పద్యంతో ముగింపు చేస్తారు వారు. క్షమించండి. రాను రాను ఆ వివాదం వైదిక నియోగి వివాదంగా పరిణమించిన చరిత్ర అంతా మీకు తెలుసు. దాన్ని ఇప్పుడు మనం పునరుక్తం చేయవలసిన వ్యవధి కాదు. ఆ వివాదంలో కొప్పరపు సోదర కవులకు తిరుపతి వెంకట కవులకు జరిగిన ఘర్షణ చరిత్ర కూడా మొదటి భాగాల్లో వెంకట రామకృష్ణ కవులకు తిరుపతి వెంకట కవులకు జరిగిన వివాదం, ఆ తర్వాత ప్రవేశించిన కొప్పరపు సోదర కవులకు తిరుపతి వెంకట కవులకు జరిగిన వివాదం అంతా. ఎందుకు ఇదంతా ప్రస్తావించానంటే 1911 సెప్టెంబర్ 4వ తేదీ నాడు గుంటూరులో ఏకా రామయ్య గారి ఇంటికి కొప్పరపు సోదర కవులు ప్రభాకర శాస్త్రి గారితో కలిసి సమావేశం అయ్యారు. ఇక ఈ వివాదాన్ని ముగింపుకు తేండి అని ఆ రోజు వారు చెప్పిన పద్యమాలిక శ్రీ ప్రభాకర శాస్త్రి గారి కీర్తి కిరీటానికి కలికి తురాయి వంటిది. వారిని మేము అంటే తిరుపతి వెంకట కవులను మేము, వారిని మేము మమ్ము మరి వారును చూడకయుండినప్పుడు విస్తారము కాగ స్నేహము నెసంగగ చేసిన బుద్ధిశాలివో ధీరవరేణ్య. తిరుపతి వెంకట కవులకు మాకు సమావేశం సిద్ధింపని కాలంలో కూడా ఆ రోజుల నుంచి వారితోటి వీరితోటి మాతోటి సన్నిహితమైన స్నేహాన్ని నెరపిన ధీరవరేణ్యులు మీరు అని ప్రభాకర శాస్త్రి గారితో అంటున్నారు. బుద్ధిశాలి ఓ ధీరవరేణ్య, నీ నయవిధిని గణుతింపగా మాకు శక్యమే. నయవిధి అంటే ఇద్దరికి సంధి కూర్చేటటువంటి నేర్పు. నీ నయవిధిని గణుతింపగా మాకు శక్యమే. కూరిమి బాపి ఆ నడుమ కొందరు చేరి, తిరుపతి వెంకట కవుల వైపు, కొప్పరపు సోదర కవుల వైపు, వెంకట రామకృష్ణ వైపు కొంతమంది చుట్టూరా చేరి వీరు స్నేహాన్ని చెడగొట్టారు. కూరిమి బాపి ఆ నడుమ కొందరు చేరి మనోవికారముల్ కూరిచి అల్లరిన్ జరప ఘోరముగా తలపెట్టి ఉండిరి. ఈ వైరము అసాధ్యమై ప్రబలవచ్చునటంచును తోచుచుండే. ఇంకా ఇంకా అగ్ని రాజుకొని ఆంధ్రదేశంలో ఉండే ఇన్నాళ్లుగా అలముకొని ఉన్న ఆత్మీయతను దహించి వేసే పరిస్థితి ఈరోజు కనబడుతున్నది. ఈ ఈరసము అంటే ఒకరి ఎడ ఒకరికి గల అసూయాభావము, ద్వేషభావము, ఈ ఈరసమింత లేక మదినెంతయు న్యాయమే కోరుచున్న విద్యా రసికుండవు. నువ్వు ఈ లోకంలో ఆత్మీయతలు ప్రబలాలని, వైరభావాలు రగులుకొనకూడదని నమ్మిన విద్యా రసికుడవు. హితాగ్రణివి అంచును విన్నవించినాము, ఈ రసం ఎట్లు మారునో గ్రహింపుమి కీర్తికర ప్రభాకర అని అద్భుతమైన ఈ మాలికలో వారు అప్పటికి మధ్యవర్తిత్వం వహించమని కోరారు. అప్పుడు తిరుపతి వెంకట కవులు 41-39 సంవత్సరాల ప్రాయంలో ఉన్నారు. కొప్పరపు సోదర కవులు 24-26 సంవత్సరాల ప్రాయంలో ఉన్నారు. వెంకట రామకృష్ణ కవులు తిరుపతి వెంకట కవుల కంటే కొద్దిగా చిన్నవారు. ప్రభాకర శాస్త్రి గారి వయస్సు 23 సంవత్సరాలు. ఆ చిన్ని వయస్సులో అంతటి 3 దిగ్గజాల మధ్య ఏ విధంగా వీరు సమావేశమై, ఏ విధంగా వీరు ఆత్మీయతను నెలకొల్పే
ప్రయత్నాన్ని చేయవలసి ఉంటుందో బాధ్యతను వీరి భుజస్కంధాలపై పెట్టారు కొప్పరపు సోదర కవులు. 23 ఏళ్ల యువకుని యొక్క భుజస్కంధాలపైన నిలిపారు. సతీర్థ్య సంప్రార్థనంలో కూడా ఈ మాటలు అప్పటికే వెలువరించారని నేను చెప్పాను. అది 1910 ప్రాంతంలో స్వధర్మ ప్రకాశిని పద్యాల్లో అచ్చయినాయి. ఆ అచ్చయిన పద్యాలను చదివి ఉండినందువల్ల కొప్పరపు సోదర కవులు ఆత్మీయతతో వీరిని పిలిచారు. అప్పటికే నేను ఇందాకే చెప్పాను, వేటూరి ప్రభాకర శాస్త్రి గారి కీర్తి అప్పటికే దిగంతాలకు వ్యాపిస్తూ ఉన్నది. వారి యొక్క గుడ్ విల్ అందాం, సౌభ్రాత్రము, స్నేహశీలిత ఇవన్నీ కూడా ఆ రోజుల్లో అంతగా సువ్యాప్తములై ఉండినాయని చెప్పటం కోసం అంతగా ప్రచారములో లేని 2 పద్య ఖండికలను మీకు వినిపించాలని అనుకున్నాను. ప్రభాకర శాస్త్రి గారి యొక్క గొప్పదనాన్ని అర్థం చేసుకోవటానికి వారు అస్తమయ ప్రభాకరులు కాకముందు ఆ చిన్ని వయస్సులో లేత భానుకిరణములు వ్యాపిస్తున్న దశలో, ఆ తర్వాత వారు మధ్యందిన మార్తాండ మండల మయూఖ రేఖా శిఖలను విరజిమ్మినప్పటి ఆ ప్రభామూర్తిని కూడా మనము కొద్దిగా పరిచయం చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఆశ్రయార్థులకు వారు దయానిధులు, అక్షరార్థులకు వారు సరస్వతి పుంభావమూర్తి. 100ల కొద్దీ రచయితలను ప్రోత్సహించి శ్రమకోర్చి వారి రచనలను దిద్దిపెట్టి తన ముఖాలంకారములైన పీఠికలను సంతరించి వాంగ్మయాభివృద్ధికి తోడ్పడ్డారు. వేటూరి వారి వ్యాఖ్యలను పీఠికలున్ తెలుగుం పొలంతికిన్ పేటులు రేగు గంధవడి పెట్టిన పూజలు అని విశ్వనాథ ఆ రచనలకు నివాళి పట్టారు. సింహావలోకనం, తెలుగు మెరుగులు, మీగడ తరకలు వంటివి వారి రచనలలో కొన్ని మాత్రమే. సింహావలోకనంలో శ్రీనాథుని హరవిలాసం, అల్లసాని పెద్దన స్వారోచిష మనుసంభవం కావ్యాలలోని విశేషాలు అంతకు పూర్వము పాఠకులకు అపరిచితములైన వాటిని సుపరిచితం చేశారు వారు. తెలుగు మెరుగుల్లో పురాణ ప్రబంధయుగాల కవుల కవితా విశేషాలున్నాయి. ఇందులో ఆంధ్ర కవిత పురాణ యుగము అన్న వ్యాసంలో వ్యాసఘట్టాలను గురించిన వివరణ ఉన్నది. ఇందాక యోగజ్యోత్స్న గారు పరిచయం చేసిన ఇటీవల ప్రచురితమైన నా రచన వాంగ్మయ చరిత్రలో వ్యాసఘట్టాలు మరికొన్ని విశేషాంశాలు అన్న దానిలో ఈ వ్యాసఘట్టాలను స్మరించాను. ఆ కథ అంతా మీకు తెలిసి ఉంటుందని నేను దాన్ని ప్రస్తావించట్లేదు. మొత్తం మీద వేదవ్యాసుడు మహాభారత రచనకు సంకల్పించినప్పుడు బ్రహ్మదేవుడు ఆయనను నీవు వినాయకుని పిలిచి అనిరుద్ధంగా వ్రాసి పెట్టగల ఆ లేఖకుని సాయాన్ని అర్థించు అని అడుగుతాడు. వినాయకుడు ఒక చిన్ని నియమాన్ని పెడతాడు, నేను రాసేటప్పుడు నీ యొక్క ఆశుధార ఆగటానికి వీలు లేదు అని చెప్తాడు. ఆగిందో నేను రాయటం ఆపివేస్తాను అని చెప్తాడు. అప్పుడు వేదవ్యాసుడు కూడా అంటాడు, ప్రతిచ్ఛలముగా అంటాడు అని రాజశేఖరుడు ప్రచండ పాండవ నాటకం అవతారికలో చెప్పాడు. వేదవ్యాసుడు ప్రతిచ్ఛలంగా అన్నట్ట, నేను రాసే ప్రతి అక్షరాన్ని నువ్వు అర్థం చేసుకుంటూ రాయాలి. ఎక్కడైనా అర్థం చేసుకోలేదంటే మాత్రం నువ్వు ఆగాలి, అర్థం చేసుకుని ముందుకు సాగాలి అని చెప్పాడట. అప్పుడు వేదవ్యాసుడు అప్పుడప్పుడు ఆయనకి మనస్సు అడ్డుపడినప్పుడల్లా వినాయకుడికి అర్థం కానటువంటి ఒక శ్లోకాన్ని కుదిర్చి దాన్ని చెప్పేవాట. ఆయన దీన్ని ఇలా అన్వయించుకునే లోపల ఈయన మరి 1000 శ్లోకాలను ఆలోచించుకునేవాడట. దీనికి ఎక్కడెక్కడైతే వేదవ్యాసుడు వినాయకుని ఆపాడో వాటికి వ్యాసఘట్టములు అని పేరు. వేటూరి ప్రభాకర శాస్త్రి గారు ఒక కొత్త పేరు పెట్టారు దానికి. దాన్ని తెలుగులో వారు ఉక్కు శనగలు అన్నారు. నమలటానికి వీల్లేని శనగలు అన్నమాట. ఉక్కు శనగలు అని వ్యాసఘట్టాలకు తెలుగు పేరు పెట్టారు. అంతేకాకుండా ఉక్కు శనగలు ఆ పుస్తకంలోనే వింత నిఘంటువులు అని ఒక అద్భుతమైన వ్యాసం ఉన్నది. శ్రీరాఘవం దశరథాత్మజం అప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం అని మనం చదువుతాం. రఘుకులమన్నా రఘు అన్వయమన్నా ఒకటే కదా, పేపర్ కాగితం అన్నట్టు. రఘుకులంలో రఘు అన్వయము ఒకటే అయినప్పుడు రఘుకులాన్వయ రత్నదీపం అనే అర్థం లేని ఆ మాట ఎందుకు వచ్చింది అని అనడానికి ఎవరో సమాధానంగా నిఘంటువును కల్పించారట. అన్వయస్తు సముద్రస్యాద్ రత్నదీపస్తు చంద్రమాహ. అన్వయము అంటే సముద్రము, రత్నదీపం అంటే చంద్రుడు. రఘుకుల అన్వయ సముద్రానికి రత్నదీపం చంద్రుడైన వాడు శ్రీరామచంద్రుడు
తాళుడు అని ఆ శ్లోకానికి అర్థం చెప్పడం కోసం ఎవరో ఒక వింత నిఘంటువును కల్పించారు అని అంటూ ఈ రకంగా ప్రాచీనములైన అనేక శ్లోకములను అన్వయించుకోవడానికి ఏర్పడిన నిఘంటువుల యొక్క కొన్ని ఉదాహరణలు వారు అలా మెరుపుల వలె మెరిపించారు. గ్రంథులు కూడా ఒక అపురూపమైన వ్యాసము అందులోది. గ్రంథి అంటే మీకు తెలుసు, గ్రంథి అంటే తాడు అని అసలు అర్థం. గ్రంథము అంటే తాళపత్రాల సంపుటానికి 2 ఛేదములు చేసి ఆ ఛేదములలో గుండా తాడుని పోనిచ్చి చుడతారు, బైండింగ్ ప్రక్రియ అన్నమాట. ఆ గ్రంథమును చుడతారు కాబట్టి దానికి గ్రంథిని చుడతారు కాబట్టి దానికి గ్రంథము అని పేరు వచ్చింది. ఆ గ్రంథములో కొన్ని గ్రంథులు అంటే ఏంటంటే కణితులు. ఎప్పుడైనా శ్లోకం అర్థం కాకపోతే ఏం చేసేవాళ్ళంటే ఆ తాళపత్ర సంపుటంలో ఆ తాడులో ఒక చిన్న ముడి వేసేవారు. ముడి వేసి అక్కడికి తాళపత్రం ముందుకు సాగదన్నమాట. ఆ ముడి వేసి తక్కిన భాగాన్ని చదువుకుంటూ వెళ్ళేవారు. ఈ భాగం అర్థమైనప్పుడు వెనక్కి తిరిగి వచ్చి ఆ ముడిని విప్పేవారు. గ్రంథులు అని ఆ వ్యాసంలో ఈ సంప్రదాయం అంతటిని వివరిస్తూ అద్భుతమైన రచన చేశారు. ప్రాచీన ఆంధ్ర వచన కావ్యాలు, మధుర కవితలు, దక్షిణ దేశీయ ఆంధ్ర వాంగ్మయము, త్యాగరాజు మొదలైన వ్యాసాలు అందులో ఉన్నాయి. వారి వ్యాఖ్యలు, వ్యాసాలు, పీఠికలు మొదలైన రచనలను వారి ధన్యపుత్రులు ఆచార్య వేటూరి ఆనందమూర్తి గారు ఎంత జాగ్రత్తగా సేకరించి అచ్చువేసినా ఇంకా అచ్చు కావలసినవి బయలుపడుతూనే ఉన్నాయి. ఉదాహరణకు 17 డిసెంబర్ 1921లో ఆంధ్ర పత్రికలో వారు సర్వజ్ఞ సింగ భూపాలుని రసార్ణవ సుధాకరం యొక్క కర్తృత్వ వివాదంలో ప్రవేశించి ప్రకటించిన ఒక వ్యాసం ఉన్నది. అది వేటూరి ప్రభాకర శాస్త్రి గారి వ్యాస సంకలనంలో ఇంకా చేరలేదు. ఎందుకు ప్రస్తావించానంటే ప్రభాకర శాస్త్రి గారి రచనములు నిరంతరాయితములుగా కొనసాగి ఏ పత్రికలో వారు ఎప్పుడు దేనిని అచ్చువేశారో తెలియనంత సువిస్తారమైన వాంగ్మయాన్ని సృజించి ఉండటం వల్ల ఈరోజు మనం దాన్ని మళ్ళీ ఒక రూపానికి తేవాలంటే అలాగ విశ్వమంతటా వ్యాపించి ఉన్నటువంటి చైతన్యాన్ని ఒక చిన్ని పాత్రికలోనికి ఇమిడ్చినట్లుగా ఆ అన్ని రచనలను ఒక చోటికి సేకరించాలి. ఈ విధంగా అప్రకాశితములైన వ్యాసములే అనేకములు ఉండగా ప్రకాశితములైన రచనలు ఇంత విస్తారమైన మహాసముద్రము వలె వ్యాపించి ఉండగా వారి సమగ్రమైన కీర్తిమూర్తి సమగ్ర విజ్ఞానదము అన్నని ఆ సమగ్ర విజ్ఞానాన్ని మనం ఆకళింపు చేసుకోవాల్సిన తరుణం ఇంకా రావలసే ఉన్నది. ప్రభాకర్లు గొప్ప కవి. వారు కవితలలో అంతేకాదు హరవిలాసాన్ని వారు అచ్చుకు సిద్ధం చేసి అందులో లుప్త భాగాన్ని కూడా సేకరించారు. ఈనాటికి హరవిలాసంలో ఆ లుప్త భాగము అచ్చై లేదు. ఎన్నో భీమఖండాన్ని వారు అచ్చుకు సిద్ధం చేశారు. అందులోని పాఠములతో మళ్ళీ ఒక సుపరిష్కృత ముద్రణ వెలువడవలసిన ఆవశ్యకత ఉన్నది. కాశీఖండములో వారు రాసుకున్న మార్జినల్ నోట్స్ ఉన్నాయి. ఈ అన్నీ కూడా తిరుపతిలోని వేద విశ్వవిద్యాలయంలోనికి చేరిన తర్వాత ఎంతకాలం సుభద్రములై పరిరక్షితములై ఆ సమస్త వ్యక్తిగత సంచయంలోని విషయాలన్నీ కూడా ముద్రణకు వచ్చి పాఠకులకు ఎప్పటికీ అందుతాయో చెప్పలేం, కానీ మొత్తానికి అందజేయవలసిన బాధ్యత తెలుగు సాహిత్య లోకంపై ఉన్నది. ఇప్పటికే చాలా వ్యవధి అవుతున్నది కాబట్టి నేను వారి ఖండకావ్యాలలో కొన్నింటిని నాకు మరీ అభిమానపాత్రములైన మూన్నాళ్ల ముచ్చట, కడుపు తీపు, దివ్యదర్శనము, కపోత కథ అన్నింటినీ మించి నాకెంతో ఆదరపాత్రమైన విశ్వాసము మొదలైన ఖండికలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటాను. అవి పంచామృతాలను పిండి పెట్టిన కవితా నిధులు. ఈ లఘు ప్రసంగంలో మనం ప్రభాకర అనే శబ్దం యొక్క అర్థాన్ని ఇంతవరకు ఆలోచించలేదు. ప్రభాకర శబ్దానికి అర్థం ఏమిటి అని ఆలోచిస్తే ప్రభాం కరోతి ఇది ప్రభాకర అని అంటే తెలుగు సాహిత్యంలో ఆ మహానుభావుడు విరజిమ్మిన వెలువ ఎటువంటిదో పరిశీలించటం అన్నమాట. ప్రభాయా ఆకరః ప్రభాకరః అని మనం చెప్పినట్లయితే ఆయన యొక్క సత్వ సంపద, ఆయన సద్గుణ సంపద, ఆయన పంచిపెట్టిన సాహిత్య సంపద, ఆయన ప్రబోధించిన శీల సంపద, ఈ అన్నింటి యొక్క సమగ్ర విజ్ఞానాన్ని మనము ఆకళింపు చేసుకోవటమే
వాటి యొక్క ప్రాకరస్థానమైన శ్రీ ప్రభాకరుల జీవితాన్ని వాంగ్మయాన్ని పరిశీలించటమే అన్నమాట. వారి యొక్క సంగీతాభిమానము, సంగీత రచనలు ఇట్లాంటి వాటన్నింటినీ మీరు నిత్య ప్రార్థనలో బహుశా త్రాహిలోకం అశేషమేతం మొదలైన పాటలను పాడుకుంటూనే ఉంటారు. కాబట్టి వాటి ప్రస్తావన చేయక ఆయన తాము చేసిన ఒక ఉదాత్తమైన ప్రార్థన, పరుసపు వ్రాతకు, పరుషమైన వాక్కుకు నా చేతికి ఏనాడు అలవడకుండాలిగాక అన్నారు. ఆ విషయాన్ని జీవితకాలము వారు పాటించారు. వారి రచనలలో కానీ, వారి ప్రవర్తనలో కానీ, వారి ఉపన్యాసములలో కానీ ఎక్కడా కూడా ఆవేశానికి లోనైన సంఘటనలు మనకు కనపడవు. బహుశా హీ వాజ్ ది ఓన్లీ పర్సనాలిటీ, లిటరరీ సెలబ్రిటీ హూ వాజ్ నెవర్ గివెన్ టు దీస్ ఇంపల్సెస్ అని మనం అనుకోవాలి. ఆవేశము, పారుష్యము, వాక్ పారుష్యము ఈ రెండు వారి రచనలో ఏనాడు అడుగు పెట్టలేదు. పరుసపు వ్రాతకు, అక్రమపు వ్రాతకు, అసత్యపు వ్రాతకు ఎందు నా కరమునకు ప్రసర్పణము కల్గకయుండుత. సత్యమైనదే సరసమునైనదే రచన సల్పెదగాక అటే ఘటింపగా గురు చరణారవిందములకు ప్రణమిల్లితి బాస చేసి ప్రతిజ్ఞ చేశాను అని వారు చెప్పుకున్నారు. ప్రభాకరుల అనువాద రచనల గురించి మళ్ళీ నిజానికి ఒక గంట మాట్లాడవలసిన విశేషములున్నాయి. మహేంద్రవర్మ మత విలాస ప్రహసనము, భాసుని కర్ణభారము, మధ్యమ వ్యాయోగము, ప్రతిమ, బోధాయనుని భగవదజ్జుకము వంటి ఉత్తమ నాటకాలను తెలుగులోకి అనువాదం చేశారు. మానవల్లి వారి సూచనను పురస్కరించుకొని భారతీయ ధర్మమును వ్యాపింపజేయటానికి, విద్యార్థి లోకంలో, యౌవత లోకంలో వ్యాపింపజేయటానికి ఆంగ్లం నుంచి ది ఎకానమీ ఆఫ్ హ్యూమన్ లైఫ్ని నీతి నిధి అన్న పేరుతో వచన అనుసృజన చేశారు. ఒక్క మాట చెప్పుకుందాము. వాద వివాదాలకు నిత్యాస్పదమైన సాహిత్య రంగంలో కృషి చేయటం వల్ల ఎంత వద్దనుకున్నా సమసామయికులతో కొంత వైరశుద్ధి వ్యాసంగము తప్పలేదు వారికి. కందుకూరి వీరేశలింగం గారు తొలిసారి కవుల చరిత్రను ప్రకటించినప్పుడు పావులూరి మల్లన నన్నయ్య గారికి సమకాలికుడు అని రాశారు. అప్పుడు చెన్నపురి ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో ఉద్యోగిస్తున్న ప్రభాకర్లు నన్నయ్య సమకాలికుడైన మల్లన, సుప్రసిద్ధ గణితసార సంగ్రహకర్త అయిన మల్లనకు తాతగారు, గణితసార సంగ్రహకర్త మనుమడు అని వ్రాస్తూ మల్లన కాలాన్ని తిరుగులేని సాక్ష్య ఆధారాలతో ప్రకటించారు. అది వీరేశలింగం గారి ఆగ్రహానికి కారణమై ఆయన అనుయాయుల తీవ్రమైన అపవిమర్శల మూలాన శాస్త్రి గారి ఉద్యోగం ముప్పులో పడింది. వీరేశలింగం గారు ఇంతలో పొరపాటును గ్రహించి తన రచనను సరిచేసుకున్నారు. తన కవుల చరిత్ర నిర్మాణంలో శాస్త్రి గారి ఎనలేని సాయాన్ని జీవితకాలం సకృతజ్ఞంగా జ్ఞాపకం చేసుకున్నారు. శాస్త్రి గారు ఆంధ్ర విశ్వవిద్యాలయం కోసం 1942లో రంగనాథ రామాయణాన్ని పరిష్కరించారు. దాని కర్తృత్వ విషయంలో రంగనాథ రామాయణ కర్త రంగనాథుడా లేక గోన బుద్ధారెడ్డియా? రంగనాథుడే అయినట్లయితే ఆయన అచ్చవెల్లి రంగనాథుడా, చక్రపాణి రంగనాథుడా, మరొక రంగనాథుడా? ఈ విధమైన కర్తృత్వ విషయంలో తన అభిప్రాయాన్ని వారు నిరుపమానమైన సత్యనిష్టతో వెలువరించటం వల్ల ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కూడా వారికి కొన్ని ఇబ్బందులు ఎదురుకాక తప్పలేదు. ఇక మరొక చివరి విషయాన్ని తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి నేను ప్రస్తావిస్తున్నాను. మద్రాసు విశ్వవిద్యాలయం వారు తెలుగు శాఖాధిపతి ఆ రోజులలో నన్నెచోడుడి కుమార సంభవాన్ని ప్రకటించాలని సంకల్పించి ముద్రణ సాగుతూ ఉండగానే మరణించారు. ఆ స్థానంలోకి, ఆ ఉద్యోగంలోకి ప్రవేశించిన వారు 1944లో ఆ మహాకార్యానికి వేటూరి ప్రభాకర శాస్త్రి గారి సాయాన్ని అర్థించారు. ప్రతిసారి ఏమయ్యేదంటే ముద్రణకు సిద్ధం చేసిన గాలి ప్రతుల్ని ప్రభాకర శాస్త్రి గారికి పంపించడం జరిగేది. దానికి మూలమైన వ్రాత ప్రతిని కానీ, సిద్ధం చేసిన పరిష్కృత ప్రతిని కానీ వీరికి అందించకుండా గాలి కాపీని మాత్రమే పంపించడం జరిగేది. ఆ గాలిలోనే వారు పరిష్కరణం అంతా చేసేవారు.
ఒకరోజు ఒకానొక పాఠాన్ని సరిదిద్దినప్పుడు ఆయన తిమ్మావజ్జల కోదండరామయ్య గారితో అన్నారట కదా, ఈరోజు ఈ పాఠ పరిష్కరణ చేసి నాకు నేనే పట్టాభిషేకం చేసుకున్నాను అన్నారట. అంత ఆనందకరమైనటువంటి ఆ పాఠములను వారు సవరిస్తూ వచ్చారు. అయితే ఏమైందంటే చివరికి ఉచితంగా అంత పని చేయించుకొని చివరికి విశ్వవిద్యాలయం వారి పేరును వెయ్యలేదు, సంపాదకులుగా వారి పేరును వెయ్యలేదు, సహాయ సంపాదకులుగా వారి పేరును వెయ్యలేదు, ఆఖరికి గాలీ ప్రూఫ్లను దిద్దిన ప్రూఫ్ రీడర్గా కూడా వారి పేరును వెయ్యలేదు. ఈ అకృత్యానికి వారికి చాలా మనస్సుకు బాధ కలిగింది. ఇందాక అన్నాను వారు ఎన్నడూ ఆవేశానికి లోను కాలేదు అని, కానీ మనస్సు ఆయనకి చాలా బాధపడింది, తీవ్రమైన వేదనకు లోనయ్యారు. ఆ సమయంలో ఆయన అన్న మాటల్ని ఆయన మాటల్లోనే నేను మీకు వినిపిస్తాను, వ్యాఖ్యానించను, జాగ్రత్తగా ఆలోచించండి. కుమార సంభవ ముద్రణము అనే శిశువు జనింపవలెను. ఇంకా కుమార సంభవం సుపరిష్కృతమై ఆ శిశువు పుట్టాల్సి ఉన్నది. అది యూనివర్సిటీ ఉద్యోగి తంత్రము వలన కాలేదు. జనకుడు ఇంకొకడు కావలెను. యూనివర్సిటీ ఆంధ్రశాఖ దానికి ప్రసవిత్రి. జనకుడు గుప్తముగా వ్యవహరింపవలెను. ప్రసవిత్రి ముఖము చూడరాదు, తద్వినోదము తెలియగోరరాదు, గర్భవృద్ధి వినోదము చూడరాదు. ప్రసవానంతరము నలుగురు చూసేటప్పుడు చూడవలసినదే కానీ పెండ్లాడిన మగడే కన్నట్లు వ్యక్తము కావలెను. ఎంతెంత లోతైన మాటలండి. ఆ మాట అంటున్నది ఎవరు? బుద్ధదేవుని జీవకారుణ్యము, గాంధీ మహాత్ముని అహింసాబోధ, వీటిచే ప్రభావితులైన శాస్త్రి గారు. ఆయన లోచూపు ఎంతగా ఆ రోజు బాధ వ్యాకులితమైనదో మనం చూస్తాం. అయినా అపశబ్దములు లేకుండా ఎంత సంస్కారముతో వారు తమ బాధను వ్యక్తం చేశారో మీకు వినిపించాను. విశ్వశాంతి కోసం వారు తమ జీవితాన్ని అంకితం చేశారు. సంస్కార ప్రియులు కావటం వల్ల పైపై ఆచారాలను, చాదస్తాలను, కులమతాల తారతమ్యాన్ని, అసహిష్ణుతను, అంటరానితనాన్ని, ఆర్తులకు వెంటరానితనాన్ని అసహ్యించుకున్నారు. త్రికరణ శుద్ధిగా భవదధీనుడనై ఇతర ప్రవృత్తి వీడుకొని పరార్థలాభం ఒకటే గమనించుచునుందు. త్రికరణ శుద్ధిగా భవదధీనుడనై ఇతర ప్రవృత్తి వీడుకొని పరార్థలాభము ఒకటే గమనించుచునుందు. ఇంకా మాయికము ధనాధికము గణింపను. సత్య దయోపకార సార్థకమగు ఆత్మచింతన పథంబున తప్పి చరింపను ఈశ్వర అని ప్రతిజ్ఞ చేశారు. సత్య దయయు సత్యంబులోనుగా కలుగడేని అని పోతన గారు భాగవత అవతారికలో అన్నట్లు సత్యదయ ఉపకారము అని వీరు కొత్తగా దానికి ఒకటి చేర్చారు. సత్యదయ ఉపకార సార్థకమగు ఆత్మచింతన పథమున తప్పి చరింపను ఈశ్వర అని అన్నారు. వారి శిష్యవర్గం దేశమంతటా వ్యాపించింది. వారి ప్రియ శిష్యుల్లో తిరుమల రామచంద్ర గారిని, సింగరాజు సచ్చిదానందం గారిని, ఉదయగిరి శ్రీనివాసాచార్యుల వారిని, పోచిరాజు శేషగిరిరావు గారిని, తిమ్మావజ్జల కోదండరామయ్య గారిని, డాక్టర్ గాలి బాలగంగాధరరావు గారిని పలుమార్లు కలుసుకొని వారి కన్నుల కాంతులలో శ్రీ ప్రభాకరుల దివ్య తేజోమయమూర్తిని దర్శింపగలిగే అదృష్టానికి నేను కూడా నోచుకున్నాను. 1912లో మొదలైన అన్నమాచార్యుల రాగిరేకుల కృషి 1944లో అన్నమాచార్యుల సంకీర్తనల పరిష్కరణ వారి జీవితంలో ఒక అందమైన అధ్యాయం. తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి సన్నిధి సేవకు దక్కిన పుణ్యఫలం ఆ విధంగా పరిపక్వమై ఆంధ్రజాతికి వరదానమై పరిఢవిల్లింది. అన్నమాచార్య చరిత్రమును వ్రాశారు. అన్నమాచార్య ఉత్సవాలను ప్రారంభింపజేశారు. తిరుపతిలో మ్యూజియంను నెలకొల్పారు. ఆ కృషి ఫలితాన్ని ఈరోజు మనము సగర్వంగా అనుభవిస్తున్నాం. ఇప్పటికే కొంత కాలాతీతం అవుతున్నది కాబట్టి చివరి వాక్యాల్లోకి వస్తాను. 1916లో ప్రభాకర శాస్త్రి గారు కుంభకోణం వెళ్ళి మాస్టర్ సివివి గురుదేవులను కలుసుకున్నారు.
ఆనాటి నుంచి వారి తపస్సు సిద్ధావస్థకు చేరుకున్నది. అలౌకికమైన అనుభూతులను పొందారు. మాస్టర్ గారి వద్ద యోగ విద్యను అభ్యసించి ఆ శక్తి సంపదను ఆర్తరక్షణ కోసం వినియోగించారు. అది మళ్ళీ 1 గంట మాట్లాడవలసిన ప్రత్యేకమైన ప్రసంగ విషయము. గాలి బాలసుందర్రావు గారి ద్వారా పోతరాజు నరసింహం గారు మాకు కొంత బంధువులు కావటం వల్ల మా నాన్నగారు వారు చెప్పిన విశేషాలను నాకు చిన్ననాడు చెబుతుండేవారు. వారి యోగ రహస్యములను గురించిన ఆ ప్రజ్ఞా ప్రభాకర రచనను గురించిన ఆ విషయములన్నీ వేరుగా మనం చర్చింపవలసి ఉన్నది. ఇప్పటికే మణిమంజర్లో మనం గౌరినాయుడు గారు ఒక విపులమైన వ్యాసాన్ని రచించి ఉన్నారు. అప్పుడు వారు అన్నారు, సివివి కరుణా కటాక్షములు రక్షించున్ సదా తన్మయంబై వర్ధిల్లెడు భక్తియున్నయడా. వారి యొక్క కరుణా కటాక్షము వారి యందే తన్మయ భావమును పొంది భక్తిని వర్ధిల్లజేసుకుంటూ ఉన్నట్లయితే వారి కరుణా కటాక్షములు భక్తులయడ ఆర్తులయడ ప్రసరిస్తాయి. నిత్యానందము, ఆరోగ్యము, ఆహావుట్టించెడు ప్రజ్ఞ, ఈ 3 కూడా ఈ త్రయము లభ్యంబవును. తార్కాణ నేనే వేయేటికి మీరలిందరును దీనిని చక్క గుర్తింపరు అన్నారు. ఎక్కడికో ఉదాహరణలు చెప్పడం ఎందుకు, అందుకు నేనే ఉదాహరణ అని తమ జీవితాన్ని సమీక్షించారు. ఒక్క మాటలో నా జీవితం యొక్క తాత్పర్యం ఏమిటంటే సివివి కరుణా కటాక్ష లబ్ధమైనటువంటి జీవితం అని చెప్పారు. మాస్టర్ సివివి గారు ప్రపంచించిన మృత్యుంజయ మంత్రంతో భృక్తరహిత తారక రాజయోగ సాధనతో దీనిపైన గాలి బాలసుందర్రావు గారు రచించిన పుస్తకాన్ని మీలో చాలామంది చదివే ఉంటారు. నా చిన్ననాడు నేను చదివిన ఆ పుస్తకము మానవుడు మృత్యువుపై అంతిమ విజయాన్ని సాధింపగలడన్న విశ్వాసము ఆ రోజులలో పరినిష్ఠిత సంప్రదాయవాదులకు సైతం కొంత అంగీకారం కాలేదు అనుకుంటాను. విశ్వనాథ సత్యనారాయణ గారు రురు చరిత్ర అనే పేరు గల కావ్యాన్ని రాశారు. అందులో కొంత దీని మీదికి వెళ్ళిన బాణములు ఉన్నాయి. రురుడన్ పేరున పొల్చెడున్ ముని కుమారుండొక్కరుండు ఉగ్ర యోగ రథాత్ముండును నిత్య మృత్యు విజయ ఆకాంక్షాకృతాభ్యాస చిత్తుండు బంధుర చిత్తుండు క్వచిత్ ఫలాంబుకణ గండూషక్రియ నిత్యమృత్యు సంతరణ అంభోనిధిపాన సంచరదగస్త్యం మన్యుడు అన్న ఈ విశేషణాలతో వారి విమర్శ కొంత వెలువడింది. అయినా ప్రభాకరులు ఆ జీవితము వైయక్తిక విమర్శలకు దూరంగా నిలబడ్డారు. విద్వన్ మహర్షి మండలమంతా ఆయన ప్రజ్ఞా నిధిత్వంలో మెరుగులీనింది. ఆర్తరక్షణ పథంలో ఆయన తన అనంత యానమును కొనసాగించారు. ఆయన జీవితాదర్శం కావ్యానందం నుంచి యోగానంద తుందిలమైన బ్రహ్మానందం వైపుకు ఉద్గమించింది. 1950 నాటికి ఆ పూర్ణ ప్రజ్ఞుల అవతార కృత్యాలన్నీ నెరవేరినట్లయినాయి. యోగ మార్గంలోకి ప్రవేశించాక ఆర్తరక్షణ నిమిత్తం తన సాహిత్య కృషిని సైతం పరిత్యజించిన ఆ మహామహుడు రోగులకు శక్తిపాతం చేసి అలసిపోయారు. అప్పటికే మరణం ఆయనను నానావిధ భాషలలో పలకరిస్తున్నది. వయస్సు మీరిన జరాభారం పైకొనసాగింది. సాయం సంధ్య అతీతమై చీకటి పడుతున్నదని గ్రహించారు. భగవానుని ఆహ్వానవాణి వినిపించింది. ఐహికములో కర్తవ్య కర్మలన్నీ నెరవేరాయి. ధన్యమైన జీవితాన్ని గడిపారు. 1950 ఆగస్టు 29వ తేదీ నాడు వారి ఆ కర్మశేషము ముగిసిపోయింది. ఆయన నిధన వార్తను విని విశ్వనాథ దిగ్భ్రాంతులైనారట. దుఃఖాన్ని దిగమిరింగుకుంటూనే తుదకు నిన్నే జయించే మృత్యువు మహాత్మ అని చెప్పారట. శ్రీ ప్రభాకరుల ప్రాపంచికమైన ఉపాధికే కాని మృత్యు ఉండేది అభయస్వరూపులైన వారి వాంగ్మయ శరీరానికి జరా మరణముల యొక్క భయం ఉండదు. వారి పేరును తలుచుకున్నప్పుడల్లా అఖండమైన వారి పాండిత్యము, పరిశోధనలు, ప్రచురణలు, ప్రవచనాలు, మనస్సుకు హత్తుకునే మాన్య కవిత మాధురి, విజ్ఞానదీధితులను వెదజల్లే వాగ్విలాసము, హితాహితుల పట్ల సమవాత్సల్యము, సత్యనిష్ట, భూతదయ, గురుభక్తి యోగము, ఆ యోగ సాధన, ఆ లోకోపకార దీక్ష, నిరుపమానమైన దేశసేవా తత్పరత,
ఆదర్శవంతమైన జీవితము, ప్రభావశీలి అయిన వ్యక్తిత్వము ఇవన్నీ స్మృతిపథంలో నిలిచి ఇన్ని సంవత్సరాలు గడిచినప్పటికీ ఊరూరా వారి జయంతి ఉత్సవాన్ని స్మరణోత్సవంగా జరుపుకుంటున్న సహృదయుల కృతజ్ఞ గీతావళిలో ఆ మహనీయుని శృతిహితమైన నైపథ్య సాంగీతిక అభంగ మంగళ గీతారావము మారుమోగుతూనే ఉంటుంది. స్వస్తి.